కళ్యాణ్ అన్న, ఇప్పుడు కొన్ని రోజుల్లో మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆర్ యూ రెడీ టు ఓట్? ఓటా? ఈ ఓట్ ఎలక్షన్స్ కాన్సెప్ట్ నాకు అసలు అర్థం కాదమ్మా. అదే హాలిడే వస్తుంది, నేనైతే మంచిగా చిల్ అవుతా ఇంట్లో వస్తుంది. అంత మాట అన్నా ఏంటన్నా? ఓట్ అనేది పెద్ద పెద్ద వాళ్ళు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటారు, కొంతమంది కాన్స్టిట్యూషనల్ రైట్ అంటారు, అది మన హక్కు అంటారు. యా, బట్ అంటే నా ఒక్కోడి ఓటు వల్ల ఏదో జరిగిపోద్ది రేపు పొద్దున అని నేను అనుకోవడం లేదు. ఏమో, నీ ఒక్క ఓటుతోనే ఒక డిఫరెన్స్ రావచ్చేమో, ఎవరికి తెలుసు. మేబీ అంటే ఏమో, స్టిల్ నాకంటే ఆ ఓటింగ్ ఎలక్షన్స్ అదొక పెద్ద అర్థం కదా ప్రాసెస్. ఐ కాంట్ ఈవెన్ డైజెస్ట్ అనిపిస్తున్నాను. ఇవన్నీ మేము అనుకునే మాటలు కాదు, మాతో పాటు మీలో చాలా మంది అనుకునే ఒపీనియన్స్. సో వి రిఫ్లెక్ట్ అవర్ సొసైటీ త్రూ దిస్ ప్రోగ్రామ్. ఇక్కడ మన ముందు చాలా మంది వచ్చారు ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్. వీళ్ళందరి నుంచి ఒక కామన్ మ్యాన్ నుంచి, ఒక ప్రొఫెసర్ నుంచి, ఒక డిఫరెంట్ స్టూడెంట్స్ నుంచి అందరూ వచ్చారు. లెట్స్ సీ వాళ్ళ ఒపీనియన్ ఏమిటి, ఒక ఓటింగ్ మీద వాళ్ళకున్న ఐడియా ఏమిటి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఓటింగ్ నెసెసరీయా, ఉంటే ఎందుకు ఓటు ఎందుకు వేయాలి అనేది లెట్స్ లిసన్ ఫ్రమ్ దేర్ ఎండ్ అన్నమాట. ఓకే, మై నేమ్ ఇస్ అమర్ అండ్ మై నేమ్ ఇస్ కళ్యాణ్. వెల్కమ్ టు ఆన్ పాయింట్. సో ఇక్కడ ఫస్ట్ టైం ఓటర్స్ ఎవరు ఉన్నారు? ఫస్ట్ టైం ఒక్కసారి వేశారు లేదా వేస్తారు, వేయాలి, ఇంకా వేయాలి. రైట్ రైట్. ఓకే, సో మీ క్రైటీరియా ఏంటి? లైక్ మీరు ఎందుకు ఓటే, ఇప్పుడు ఫస్ట్ టైం వేయడానికి వెళ్తున్నారు కదా, మీరు అసలు ఒక క్యాండిడేట్ లో ఏం చూసి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎనీవన్? మై నేమ్ ఇస్ ఏ గణేష్. ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ. నేను క్యాండిడేట్ని ఎలా చూసుకుంటా అంటే మెయిన్ ఫండమెంటల్ ఇష్యూస్ మీద. ఇట్స్ లైక్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, రోడ్స్, వాటర్, డెవలప్మెంట్, మెయిన్ బేసిక్ థింగ్స్. దీన్ని బేస్ చేసుకొని ఏ క్యాండిడేట్ అయితే ఇవి బేస్ చేసుకొని వాళ్ళ స్కీమ్స్ కానీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడో వాళ్ళకి ఐ విల్ ఓట్. Myself Shiva Sai Reddy. So basically I choose for voting I choose who recognize the people and who will be like friendly, eco friendly ga and prati roju prajallallo unde nayakudni I will vote for him. So basic ga mana state lo and country lo వాళ్ళు చూసే 75% of the people choose the political parties. పర్సన్ని చూడడు అండ్ దేర్ బ్యాక్గ్రౌండ్ చూడరు. ఓన్లీ క్యాస్ట్ అండ్ పొలిటికల్ పార్టీస్ లైక్ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటుంది ఈ ఎలక్షన్స్ టైంలో. నేను చెప్పాల్సింది లైక్ పర్సన్ని చూసి అండ్ వాళ్ళకి ఇప్పుడు లైక్ మనకి ఎగ్జామ్స్ జరిగినప్పుడు లైక్ ఈ పర్టికులర్ దానిలో మనకి మార్క్స్ వస్తాయి కదా. సో మీరియడ్ ఒక చార్ట్ తయారు చేసుకొని వాళ్ళకి ఎన్ని పాయింట్స్ ఇస్తారో దాన్ని బట్టి ఓట్ వేయండి. లైక్ లైక్ No bro. China is single party political system bro. There is only one party in China. If there is one party in China, voting right will be less valuable. అంటే ఇప్పుడు ఒక పార్టీ ఉందనుకో, ఇప్పుడు ఓట్ వేసి ఏం లాభం, వేయకపోతే ఏం లాభం? అంటే వాడు వేస్తే అదే పార్టీకి వేయాలి, లేకపోతే వేయకుండా ఉండాలి, అంతే కదా? కరెక్టే. మనం ఓటేస్తాం, ఒక మనిషిని చూసి ఓటేస్తున్నామా, పార్టీని చూసి ఓటేస్తున్నామా, ఫ్రీబీస్ చూసి ఓటేస్తున్నామా, లేకపోతే అసలు ఎందుకని ఓట్ వేయడానికి ఏ క్రైటీరియా, ఆన్ వాట్ బేసిస్ వీఆర్ ఓటింగ్? సో వన్ క్రైటీరియా బ్రో. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 2 times మా డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ 1 time నా బ్లడ్ టెస్ట్కి బ్లడ్ తీసుకున్నారు. అక్కడ ల్యాబ్ టెక్నీషియన్ లేడు. బ్లడ్ తీసుకున్న తర్వాత సెకండ్ టైం ఇంకోసారి వెళ్ళాను ఈఎన్టీ ప్రాబ్లంకి. అక్కడ ఐ డాక్టర్ లేడు. సో 2 times నేను అబ్జర్వ్ చేసిన థింగ్ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు అకౌంటబుల్గా లేరు, రెస్పాన్సిబిలిటీగా లేరు. ఇంకొకటి, సేమ్ ఐ డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న అతను ప్రైవేట్గా ఒక ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకొని సేమ్ డిస్ట్రిక్ట్లో ప్రాక్టీసింగ్ చేస్తున్నాడు. ఇది జనరల్గా తప్పు, అంటే ఒక బ్యూరోక్రాట్గా తప్పు ఆ డాక్టర్ది. అతను ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నాడు? ఎందుకంటే ఆ కాన్స్టిట్యుయెన్సీ, ఆ డిస్టిక్లో ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ హాస్పిటల్ మీద సర్వీస్ అంటే వాళ్ళకి కంట్రోల్ లేదు. ఎందుకంటే అంతే కదా బ్రో. ఎందుకు అంటే అక్కడ లెజిస్లేచర్ ఎవరు? ఎమ్మెల్యే.
ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ హాస్పిటల్లో ఉన్న థింగ్స్ని కరెక్ట్ చూసుకోలేదు. ఎందుకంటే మన ఓటర్స్ అందరూ ఓట్స్ వేసేటప్పుడు డబ్బులు తీసుకున్నారు. సో ఆ డబ్బులు రికవర్ చేయడానికి కంపల్సరీ హాస్పిటల్ నుంచి ఎంతో కొంత అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఖచ్చితంగా డబ్బులు తీసుకుని ఉంటారు. సో నా క్రైటీరియా ఏంటంటే డబ్బులు ఇవ్వని ఎమ్మెల్యేస్ ఎవరైనా ఉంటారో వాళ్ళకు ఓట్ వేయడం నా క్రైటీరియా. ఎందుకంటే డబ్బులు ఇస్తే ఇట్లనే హాస్పిటల్లో కరెక్ట్ సర్వీసెస్ ఉండవు. అందుకోసమే స్పెసిఫిక్ క్రైటీరియా డబ్బులు ఇవ్వని క్యాండిడేట్స్, పొలిటికల్ క్యాండిడేట్స్కి నేను ఓట్ వేయాలనుకుంటున్నా. ఇది సో జనరల్గా ఏంటంటే డెవలప్మెంట్ ఒకటి ప్లస్ చేంజ్ ఒకటి, ఈ 2 పాయింట్స్ చూసి ఓట్ మ్యాండేటరీగా వేయాలి. సో నేనే క్రైటీరియా చూసుకొని ఓటేస్తా అంటే ఫస్ట్ టైం ఓటేస్తున్నా కాబట్టి, సో నాకు నీకు ఇది చేస్తాను, నీకు అది చేస్తాను అని చెప్పే వాళ్ళకంటే నీ సిటీకి ఇది చేస్తాను, లేకపోతే నువ్వు ఉన్న ఊరికి ఇచ్చేస్తాను అనే వాళ్ళని చూసుకోవడం బెటర్. అలాంటి వాళ్ళకి చూసి ఓటేస్తే బెటర్. ఎందుకంటే మంచి సిటీలో నేను ఉంటున్నాను, నాకు అన్నీ అవైలబుల్గా ఉంటున్నాయి, నాకు మంచి ఎడ్యుకేషనల్ అవైలబుల్గా ఉంటుంది, మంచి హాస్పిటలైజేషన్ అవైలబుల్గా ఉంటుంది. అట్లా క్రియేట్ చేసి ఒక లీడర్ వస్తే వాళ్ళని చూస్ చేసుకోవడం బెటర్. ఐ డోంట్ వాంట్ టు ఓట్ ఫర్ ఎ పర్సన్ హూ క్రియేట్ సో కాల్డ్ జార్గన్స్ అండ్ స్లోగన్స్. ఎమోషనల్లీ ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్కి నాకు ఓటేయాలని లేదు, ఏం కూడా. ఎందుకంటే నువ్వు నా ఓటేస్తే నువ్వు ఉన్న ఊరికి జరిగిద్ది, నీ సిటీ ఇలా డెవలప్ అవుతుంది, నీకు ఉపయోగపడిద్ది అని చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి ఇప్పుడు చాలామందికి అలా ఇవ్వడం తప్పని నేను చెప్పను. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గవర్నమెంట్లు పలానా ఇంటికి ఇంత అని ఎడ్యుకేషన్కి కొన్ని డబ్బులు వేస్తున్నాయి. ఎంతవరకు ఆ డబ్బులు కేవలం ఎడ్యుకేషన్కి మాత్రమే వాళ్ళు వాడుతున్నారు? సో ఫ్రీగా ఇస్తున్నాను అంటే నువ్వు లిటరల్ ఫ్రీగా ఇవ్వటం. నువ్వు ఆధార్ కార్డు తీసుకొని స్కూల్కి వెళ్తే నీకు అడ్మిషన్ ఇవ్వాలి, ₹1 కూడా కట్టకుండా. అది నువ్వు ఫ్రీగా, అది అలా చేసే వాళ్ళకి వేయడం బెటర్. కానీ నీకు ఇంటికి ఇంత డబ్బులు వేస్తాను, నువ్వు వెళ్ళి చదువుకో అంటే ఆ 10,000 చదువుకే ఉపయోగపడతాయో లేదా అని గ్యారంటీ ఏంటి? అట్లాంటి ఆపర్చునిటీని, అట్లాంటి సిటీని క్రియేట్ చేసే వాళ్ళకి వాళ్ళు ఇప్పటివరకు ఉన్నారో అని నేను అనుకుంటున్నాను. సో అలాంటి లీడర్ని చూసుకుంటే బెటర్. అంటే దాంట్లో ఫ్రీబీస్ ఇవి అన్నారు కదా, పర్సన్కి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే సొసైటీలో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆ స్కూల్ విషయంలో చెప్పింది, స్కూల్ ఫీజులు లేదా ఏదో స్కీమ్లు పైసలు వేస్తారు అన్నమాట. ఆ పైసలు వేస్తారు ఏంటంటే దానివల్ల ఆ ఫ్యామిలీ ఏదైతే స్కూల్ పిల్లల మీద పెట్టేది బ్యాకప్ చేసుకొని తర్వాతకి ఇప్పుడు ఏంటంటే స్కూల్స్లో అన్నీ ఇస్తున్నారు. ఏది గవర్నమెంట్ స్కూల్స్లో బ్యాగ్స్, షూస్ అవన్నీ ఇస్తున్నారు. అయితే సామాన్య మధ్యతరగతి పేరెంట్స్ వాళ్ళ జీవితాలు మొత్తం పిల్లల స్కూల్ ఫీజులకి, బ్యాగ్లకి ఇన్ని సంవత్సరాలు పెట్టేసారు అనమాట. వాళ్ళకి ఇంకా దాచుకోవడానికి ఏమి ఉండకపోయేది. వాళ్ళ సగం జీతం తినడానికి, సగం జీతం మొత్తం పిల్లల స్కూల్ చదువులకి. సో ఈ ఫ్రీబీస్ ఏవైతే ఉన్నాయో స్కూల్ పిల్లల విషయంలో మాత్రం వాళ్ళకి ఇవ్వడం వల్ల పేరెంట్స్ ఆ మిగిలిన పైసల్ని దాచుకొని వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారనమాట. అంటే దాన్ని ఏమంటారు, సేవింగ్స్ లాగా పెట్టుకొని తర్వాతకి అవి మిగులుతాయి. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ, అంటే అదొకటే ఫ్యామిలీ కాదు, అట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సొసైటీలో మళ్ళీ ఆ పైసల్ని దాచుకొని వాళ్ళు ఫ్యామిలీ ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఒక పాయింట్. ఒక రకంగా కాదు, ఇదే మెయిన్ రకం అనమాట. అది అంటే వాళ్ళు చూసే లీడర్లు ఎవరైతే ఇది ఇస్తున్నారో వాళ్ళు చాలా లాంగ్ ఆలోచించారు అనమాట. ఎందుకనంటే ఒక జనరేషన్ బాగుపడుతుందని వాళ్ళ ఒపీనియన్ అది. ఎందుకంటే ఈ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇట్లా చేస్తారు, మళ్ళీ తర్వాత మాకు వేయరేమో అని కాకుండా ఇది వేరే ఎవరంటే అమర్త్య సేన్ లాంటి వాళ్ళు చెప్పిన లాజిక్ అనమాట. ఫైనాన్షియల్గా వాళ్ళు స్ట్రెంగ్తన్ అవుతారు, వాళ్ళకి పెట్టే పైసలలో, స్కూల్ పిల్లలు పెట్టే పైసలలో అవి బ్యాకప్ చేసుకొని ఫైనాన్షియల్గా వాళ్ళు స్ట్రెంగ్తన్ అవుతారు అని చెప్పిందనమాట. అదొక పాయింట్. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, సో ఫస్ట్ టైం ఓటర్స్ అన్నాం కాబట్టి మళ్ళీ లైక్ మోర్ దెన్ వన్స్ ఇంతకుముందు వేసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వేయబోతున్న వాళ్ళు ఏ క్రైటీరియా చూసి ఓటేస్తారు? అంటే మీరు అర్థం చేసుకోవాలి క్వశ్చన్. అప్పుడప్పుడు మీరు ఒకటి చూసి వేసుంటారు, అది ఫెయిల్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఇంకో వేరే ప్రణాళికతో రావచ్చు. సో ఇస్ దర్ ఎనీ డీపర్, అంటే ఫస్ట్ టైం వేసిన ఓట్కి ఇప్పటికి ఏం గమనించారు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీరు ఏం చూసి ఓటేస్తారు అనేది ద క్వశ్చన్. డబుల్ టైం ఓటర్స్ ఎవరున్నారు ఇక్కడ? ఓకే ఓకే, యా ప్లీజ్. మెయిన్ థింగ్ ఏంటంటే 2017లో నేను ఓటేసాను, ఫస్ట్ ఓట్ నాది. ఆ ఓటు వేసినప్పుడు ఏంటిదంటే నా అపార్ట్మెంట్లో
ఎవ్రీ వన్ అంటే ఇంచుమించు 30 ఫ్లాట్స్ ఉంటాయి. ఈ 30 ఫ్లాట్స్ అందరూ కూడా కరప్టెడ్ ఓట్స్ అనమాట. ఇవన్నీ కరప్టెడ్ ఓట్స్ అని ఎందుకన్నారంటే ఎవ్రీ వన్ టేకెన్ ఆల్మోస్ట్ 5,000 పర్ ఓట్. సరే మన దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు నేను 5,000 తీసుకొని ఓటు వేయాలి అని నేను అనుకుంటే అది నా పరంగా నా గురించి నేను ఆలోచన చేస్తున్నట్టు. ఆఫ్టర్ 2017 నేను కరప్టెడ్ ఓటే వేసాను. నేను చెప్తున్నాను, కరప్టెడ్ ఓటే వేసాను నేను. ఎందుకంటే నా పేరెంట్స్ వల్లనో లేకపోతే తెలియకనో వేసాను నేను. ఆఫ్టర్ 2017 నాకు ఓటు వేయాలి అంటే ఒక డాట్ అనమాట. అది నాకేం తెలియదు, నేను ఓటు వేయాలి అవసరం లేదు అని ఒక థాట్ వచ్చింది నాకు. ఎందుకు అంటున్నానంటే ప్రతి దాంట్లో ఇరిగేషన్లో కానివ్వచ్చు లేకపోతే ఎడ్యుకేషన్లో కావచ్చు, ప్రతి దాంట్లో పొలిటికల్ అపీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు నీ కోసము ఇప్పుడు ఒక పొలిటీషియనే కావచ్చు, ఎవరో ఒక అథారిటీ, ఒక గవర్నమెంట్ నీకు డబ్బులు ఇచ్చి నీకు ఓటేయమని చెప్పింది అంటే నీవు ఆ ఓటు నువ్వు వేసింది ఏం లాభం, ఏం లాభం. ఇప్పుడు నువ్వు ఆ ఓటు గురించి 5,000 తీసుకున్నావు, రేపు ఫ్యూచర్లో నీకేమన్నా నువ్వు ఎడ్యుకేషన్లో ఒకవేళ స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంది, క్రికెటర్ అవ్వాలనుకున్నావు, అదే నువ్వు అయ్యే టైంకి వాడు ఏదైనా మైనస్ పాయింట్ పెట్టి నీకు ఒక డబ్బులు ఇవ్వమని అడిగితే నువ్వు ఏ ముఖం పెట్టుకొని 5,000 తీసుకొని ఓటేసావు. వాడు 50,000 అడిగి నీకు ఇస్తా, నీకు క్రికెటర్ కావాలని నీకు 50,000 నేను నీకేమైనా చేస్తాను అంటాడు. అంటే కరప్షన్ అన్న, మొత్తం కరప్షన్, ఎట్టి తీసినా కరప్షన్. నువ్వు ఓటు కరప్షన్తోనే నువ్వు ఓటేస్తున్నావు, కరప్షన్తోనే వాడు నిన్ను రూల్ చేస్తున్నాడు. ఇటువంటివన్నీ పోతేనే రేపు ఓటు వేయాలన్న ఆ థాట్ వస్తుంది మంచిగా, లేకపోతే రాదు. అది ఉన్న విషయం, అదైతే రైట్. దిస్ బ్రింగ్స్ అస్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓట్ వేయకపోతే, మీరు అన్నారు కదా మారితేనే వేయాలని, అసలు ఓటు వేయకపోవడం వల్ల ఏమవుతుంది అసలు? హాయ్, నా పేరు సాయితేజ. బేసికలీ నేను టూ టైమ్స్ ఓటేసాను ప్రీవియస్లీ. ఒకసారి ఓటేసిన వాళ్ళు గెలిచినారు, ఒకసారి వేసిన వాళ్ళు ఓడిపోయినారు. నాకేమర్థమైందంటే నేను ఓటేసిన వాళ్ళు గెలిచినా గెలిచకపోయినా డైరెక్ట్గా అంటే నాకే కాదు, మిడిల్ క్లాస్లో ఎవరైతే ఉంటారో డైరెక్ట్గా వాళ్ళకి ఏమీ పెద్ద బెనిఫిట్స్ ఏమి ఉండవు మిడిల్ క్లాస్ వాళ్ళకి. సో వాడికి బెనిఫిట్ ఉండదు కాబట్టి మ్యాక్సిమం ఎట్లా ఆలోచిస్తారంటే, నేను ఇప్పుడు ఓటేస్తే ఎలాగో గెలవడు అంటే క్యాండిడేట్ని బట్టి ఒకవేళ వాళ్ళ మీద నమ్మకం ఉండదు, నాకు వేరే క్యాండిడేట్ అంటే ఇష్టం, వాడికి ఓటు వేసినా కానీ వాడు గెలుస్తాడో గెలవడో చెప్పలేడు, మ్యాక్సిమం గెలవడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన లోక్సత్తా పార్టీ ఫౌండర్ జేపీ గారు ఉంటారు, అతనికి హేటర్స్ తక్కువ, కానీ అతను వస్తే బాగుండు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అతను గెలవడని ఆ విషయం నాకు తెలుసు. అడిగితే అందరూ అదే చెప్తారని, గెలవాలని అనుకుంటారని ఎవరు ఓటేయరు. సో నేను అలాంటి వ్యక్తి వస్తే బాగుండని నేను ఒక్కడిని పోయి ఓటేస్తా. ఆ ఓటు వల్ల లాభం లేదు. మీరు వేసారా అన్న ఓటు? నేను ఓటేసాను, అదే ఒకసారి గెలవలేదన్నా కదా. అచ్చా, ఓకే. సో నేను ఓటేసే ఏం లాభం అతనికి? అదేదో నేను ఆ రోజు హాలిడే అని మీరు అన్నట్టు ఆ రోజు హాలిడే వస్తే చిల్ అవుతామంటారా? అట్లా ఒకవేళ నాలాగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా వచ్చి ఓటు వేయాలి అనే మోటివేషన్ రావాలంటే ఆయన చెప్పిన మాటే, ఫారిన్ కంట్రీస్లో దామాషా పద్ధతి అని ఒకటి ఉంటుంది. అంటే ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి పదవులు ఇస్తారన్నమాట, పార్టీ బేస్డ్ కాకుండా. ఇప్పుడు ఒకరికి 60% ఓటింగ్ వచ్చిందంటే ఇంకొకరికి 40% ఓటింగ్ వస్తుంది. అంటే ఇక్కడ 60% ఓటింగ్ వచ్చినోడే గెలిచినట్టు అర్థం. 40% ఓటింగ్ వచ్చినోడు వేస్టే కదా, అతను 40% మంది అతను నమ్మినారు. సో ఈ 40% ఓటింగ్ వచ్చినోడు కూడా ఏదో ఒక పదవి ఇవ్వాలి. అలాంటి వాళ్ళు కూడా అసెంబ్లీలోకి వెళ్తే వాళ్ళ స్ట్రాటజీస్ ఏందో తెలుస్తుంది కదా. ఇక్కడ ఓన్లీ పర్సంటేజ్ ఆఫ్ 40% ఏమనుకుంటున్నారో వాళ్ళది కూడా వాళ్ళు కూడా రిప్రజెంట్ అవుతారు. సో మనం అలాంటి వాళ్ళని అసలు అసెంబ్లీకే పంపించాం, బాగుండని అనుకునే వాళ్ళే కానీ వాళ్ళకి ఓట్ వేయం. సో నేను వేసి ఏం లాభం ఇంకా వాళ్ళకి? బేసిక్లీ నాకు ఇప్పుడు నేను 2 టైమ్స్ వేసినా అన్నాను కాబట్టి ఒకసారి గెలిచినారు, ఒకసారి ఓడిపోయినారు. సో ఇప్పుడు థర్డ్ టైం నేను వెయ్యాలా వద్దనే కన్ఫ్యూజన్ కూడా ఉంది నాకు. ఒకటి నేను వేసి ఏం లాభం ఇప్పుడు నేను చెప్పిందంట, ఇంకొకటి ఏంటంటే నేను వెయ్యకపోతే ఏం జరుగుతుంది అంటే ఆ ఓటింగ్ ఈ బ్రో చెప్పినట్టు ఆ ఓటుని ఇంకొకరు లూట్ చేస్తాడు. అంటే నేను స్కోప్ ఇచ్చినట్టు ఉంటుంది, వేరే వాడు దొంగ ఓటు వేయడానికి నేను స్కోప్ ఇచ్చినట్టు ఉంటుంది. సో వేస్తే లాభం లేదు, నేను అనుకున్న వాళ్ళకి వేస్తే లాభం లేదు, వెయ్యకపోతే ఇంకొక డిసడ్వాంటేజ్. సో ఇప్పుడు నేను ఈ కన్ఫ్యూజన్ ఉంటా, దీనికి ఎవరైనా క్లారిటీ ఇస్తే. ఈ పాయింట్ వచ్చింది కాబట్టి నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది, అసలు ఓటు ఎందుకు వేయాలి? ఓటు ఎందుకు వేయాలంటే మనది ప్రజాస్వామ్య దేశం. సో ప్రజలచే ఎన్నుకోబడతారు లీడర్లు, కాబట్టి మనకు ఆ రైట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఓటు వేయాలన్న రైట్, అందువల్ల ఓటు కంపల్సరీ వేయాలి.
కంపల్సరీ వేయాలా అన్నది కంపల్సరీ చేయాలా. అంటే ఎట్లా చెప్తారు దాన్ని, ఒక చట్టం చేయాలా. ఓటింగ్ ఎందుకు అలా మధ్యతరగతికి కామన్ మ్యాన్కి ఏం అందుతలేదు కదా అని కాదు, ఎందుకు ఓటేసిన తర్వాత ఇవన్నీ అర్హతను బట్టి అందుతాయి. సో అందుకనైనా ఓటేయాలి. ఎందుకనంటే గవర్నమెంట్ నుంచి మనం ఏం ఆశించొద్దు అని కాదు, ప్రభుత్వాలు మనకు ఇప్పుడు మన పిల్లలకి లేదా మన సొసైటీకి ఇవి మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కానీ కామన్ మ్యాన్ ఇంట్లో ఈ వంట గ్యాస్లు ఇవన్నీ తగ్గిస్తున్నారు, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడుతున్నారు. వాటి బెనిఫిషరీస్ మనకు ఎంతవరకు రీచ్ అవుతాయి. సో అందుకనైనా సరే మనం ఓటేయాలి. సో వీ హ్యావ్ ఎక్స్పర్ట్ హియర్. ఒకసారి మేడంని అడుగుదాం. సో క్వశ్చన్ ఈజ్ ఓటు ఎందుకు వేయాలి? ప్రైమర్లీ వీ హ్యావ్ టు కన్సిడర్ ఓటింగ్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది అండ్ ఓటింగ్ ప్రాసెస్ అనేది ఎప్పటి నుంచి బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తామని. సో గ్రీస్ సొసైటీలో డెమోక్రసీ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ ఇట్ హ్యాస్ టేకెన్ బర్త్. అండ్ దానికి ముందే మనకి ఇండియన్ ఏన్షియంట్ హిస్టరీలో కొన్ని రిపబ్లిక్ సొసైటీస్ ఉన్నాయి. రిపబ్లిక్ సొసైటీ అంటే ఇట్స్ నాట్ ఫుల్లీ డెమోక్రటిక్. కొంతమంది అసెంబ్లీ ఫామ్ అయ్యి వాళ్ళే రూల్ చేయడం, వాళ్ళు డెసిషన్ని కంబైన్గా తీసుకోవడం, మెజారిటీ ఓటింగ్ తీసుకోవడం, దిస్ హ్యాపెన్స్. బట్ ఫుల్లీ గవర్నమెంట్ అంటే జనాలే గవర్నమెంట్ని ఫామ్ చేయాలి, జనాలు అనుకున్నది సొసైటీలో రిఫ్లెక్ట్ అవ్వాలి అనేది డెమోక్రసీ. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ ఫాట్ ఫర్. అంటే మనం ఒక 150 years ఫైట్ చేసి మీరు వెళ్ళిపోండి, మేము డెవలప్ చేసుకుంటాం, మాకు కావాల్సింది మేము చేసుకుంటాం, మా గవర్నమెంట్ కావాలి, సావరెంటీ కావాలి, మేము డెవలప్ అయిపోతాం, మీరు మమ్మల్ని డెవలప్ అవ్వనివ్వట్లేదు అని చెప్పి గొడవపడి ఫ్రీడమ్ చేసి వీ హ్యావ్ లైక్ సాక్రిఫైస్డ్ అవర్ లైఫ్స్ అండ్ బాట్ ఇట్. సో ఫ్రీడమ్ అంటే వాట్ ఇట్ ఈస్ అ రైట్ టు డెవలప్ అండ్ ఆ డెవలప్మెంట్ మనకు కావాల్సింది మనం చేసుకోవాలనేది డెమోక్రసీ. సో ఇప్పుడు we have come to a stage where vote ఎందుకు వేయాలి అనేది that is like something which pains me. అంటే it is something a very sad question actually. So vote ఎందుకు వేయొద్దు, that is first thing. Another thing is that vote వేయనప్పుడు how you are a citizen here. బట్ జెన్యూన్గా మాట్లాడితే డెమోక్రసీలో ఎవరు ఓటింగ్ని ఎక్కువగా కంపల్సరీ చేయడానికి ఇష్టపడరు. వై? బికాస్ మీరు అందరూ ఓటేస్తే వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది. మీరు ఓటు వేయనప్పుడే ఏ పార్టీకి ఆ పార్టీ కోర్ ఓటర్స్ ఉంటారు. ఎంత తక్కువ న్యూట్రల్ ఓటర్స్ ఉంటే అంత ఈజీగా ఎలక్షన్ నడిచిపోతుంది. ఐ విల్ టెల్ యూ వెరీ సింపుల్ స్టాటిస్టిక్స్. అంటే ఇలా జనరల్గా మాట్లాడడం బదులు ఐ విల్ టెల్ అ వెరీ సింపుల్ తెలంగాణ స్టాటిస్టిక్స్ చెప్తాను నేను. సో మనకి ఉన్న మొత్తం ఓటర్స్లో 18 నుంచి 31 years యావరేజ్గా తీసుకుందాం, 30 years, మొత్తం ఆ ఓటర్స్ 38%. వుడ్ యూ బిలీవ్? మొత్తం ఓటర్స్లో 38% 18 నుంచి 30 years వరకు. ఆర్ వి క్లియర్? ఓకే. యావరేజ్గా ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి 2.5 నుంచి 3 lakh ఓటర్స్ ఉన్నారు ఇప్పుడైతే. సో ఇందులో ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 lakh ఓటర్స్ యంగ్ పీపుల్, వెరీ యంగ్ పీపుల్, ఇజంట్ ఇట్? 2 times ఓట్ చేసిన వాళ్ళు కూడా కాదు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్లీ ఇందులో ఎంతమంది ఓటేస్తారనే పర్సంటేజ్ తీసుకుందాం. హౌ మచ్? ఇట్స్ లెస్ దెన్ 30%. సో 30% కంటే తక్కువ ఓటేస్తారు. సో లెట్స్ కీప్ ఇట్ అ సైడ్. ఇప్పుడు 60 above వీళ్ళకి ఏజ్ ప్రాబ్లం ఉంటుంది, హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, ఇంట్లో ఎవరో తీసుకెళ్ళాలి, అంత ఈజీగా పాసిబుల్ కాదు. వీళ్ళు ఎంత పర్సంటేజ్ ఓటేస్తారో తీసుకుందాం. హౌ మచ్? యునో, మోర్ దెన్ 65%. 60 years దాటిన వాళ్ళు 65% కంటే బయటికి వచ్చి ఓటేస్తున్నారు. 30 years బిలో ఉన్న వాళ్ళు సగం ఆర్ లైక్ అట్లీస్ట్ 40% దే ఆర్ నాట్ రెడీ టు ఓట్. ఓవరాల్ పర్సంటేజ్ కంటే చాలా తక్కువ. అండ్ నౌ వీ క్వశ్చన్ దాట్ చేంజ్. అందరూ ఎవ్రీబడి విల్ టాక్ అబౌట్ కరప్షన్. Change, he is giving money, why don't we change, why can't we change? Everybody wants change, but why can't you change your clothes and go and vote? That is a simple thing, right? Holiday icham and we have made everything clear. యాప్ వచ్చేసింది, ఒకటి చూస్తే కంప్లైంట్ చేయండి, లేదు అని అంటే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. సింపుల్ థింగ్, జస్ట్ గో అండ్ ఓట్. సో మీరు నా ఓట్ ఇంపార్టెంట్ కాదు, నేను ఓట్ చేసిన వాళ్ళు గెలవలేదు, వేరే వాళ్ళు ఓట్ చేస్తే గెలవరేమో, ఈ కాన్సెప్ట్ మీద ఉన్నదానికి ఐ టెల్ యూ అ వెరీ సింపుల్ స్టాటిస్టిక్స్. తెలంగాణలో కూడా లాస్ట్ ఎలక్షన్లో ఆసిఫాబాద్లో 171 ఓట్స్తో ఒక క్యాండిడేట్ విన్ అయింది.
డూ యూ థింక్ దట్ ఓట్ డజంట్ మ్యాటర్? ఇట్ మ్యాటర్స్. కలెక్టివ్గా మనం మ్యాటర్ అనుకున్నప్పుడు ఇట్ మ్యాటర్స్. బట్ ఇండివిజువల్గా అసలు ఓటే వేయనప్పుడు వే డూ యూ హ్యావ్ ద రైట్ టు కంప్లైంట్? అంటే అసలు సిస్టమ్ మారదు అనుకున్నప్పుడు యూ డోంట్ ఓట్, మారాలి అనుకున్నప్పుడు యూ విల్ స్టార్ట్. మ్యామ్ అలాంటప్పుడు ఇది ఇంత పవర్ఫుల్ అయినప్పుడు ఇది ఇంకా రైట్గానే ఎందుకు ఉంచారు, డ్యూటీగా ఎందుకు మార్చలేదు, అంటే ఎందుకు మ్యాండేటరీ చేయలేదు? సీ వీఆర్ స్టార్టింగ్. ఐ డోంట్ సే దట్ మనం చెయ్యము అని సీరియస్గా చెప్పట్లేదు. గుజరాత్లో మనం మున్సిపల్ అండ్ పంచాయత్ ఎలక్షన్కి 2009లో వీ హ్యావ్ మేడ్ ఇట్ మ్యాండేటరీ. అంటే ఓట్ వేయాలి ఎలిజిబుల్ ఓటర్స్ అందరూ. వేయని వాళ్ళు ఈదర్ దే విల్ బీ సెంట్ టు ద జైల్ ఆర్ దే విల్ నాట్ బీ ఎలిజిబుల్ ఫర్ అదర్ బెనిఫిట్స్ ఆర్ దే హ్యావ్ టు పుట్ ఎ ఫైన్. అంటే నా రీజన్ని బట్టి, నేను ఎందుకు ఓట్ వేయలేదు, ఈజ్ ఇట్ జెన్యూన్లీ ఎమర్జెన్సీ ఆర్ నాట్, నేను సబ్మిట్ చేసే డీటెయిల్స్ని బట్టి. సో ఇట్స్ బిగినింగ్. బట్ జెన్యూన్గా నన్ను అడిగితే ఏ రూలింగ్ పార్టీ కూడా విష్ఫుల్గా ముందుకి రాదు అందరికీ ఓటింగ్ కంపల్సరీ చేయాలి అని. ఎందుకంటే హార్డ్లీ నేషనల్ యావరేజ్ కిందే మనకి 60% ఓటింగ్ అనేది జరుగుతుంది. తెలంగాణలో అంతకంటే తక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఇందులో మనం కోర్ ఓటర్ పర్సంటేజ్ తీసుకుంటే ప్రతి పార్టీకి ఓ 30% ఓ 35% కోర్ ఓటింగ్ బ్యాంక్ ఉంటుంది. పార్టీ వర్కర్స్, వాళ్ళ సపోర్టర్స్, ఐడియాలజీ నచ్చి, లీడర్ నచ్చి, ఇట్ ఈస్ దేర్. న్యూట్రల్గా అసలు చూసి ఈసారి ఆలోచించి ఓటేద్దాం అనుకునే వాళ్ళు నన్ను అడిగితే యాజ్ ఎ పొలిటికల్ అనాలిసిస్ట్ హూస్ అబ్జర్వింగ్ ద కాన్స్టిట్యుయెన్సీస్, చాలా కాన్స్టిట్యుయెన్సీస్లో 2% కంటే తక్కువ. బట్ దట్ 2% చేంజ్ ఎవ్రీథింగ్. ఈ 2% ఎలక్షన్ని చేంజ్ చేస్తారు. సో మన దగ్గర ఫస్ట్ టైం ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఎక్కువ మంది ఇండిపెండెంట్లు గెలిచారు. దాని తర్వాత అసలు ఇండిపెండెంట్లు గెలిచే ఛాన్సే లేదు. ఎందుకంటే ఒక యావరేజ్ ఓటర్కి క్యాండిడేట్ని చూసి, క్యాండిడేట్ క్వాలిఫికేషన్ చూసి, ఆయన బ్యాక్గ్రౌండ్ చూసేంత టైం కూడా లేదు. హార్డ్లీ యూ గో అండ్ లుక్ ఫర్ ద పార్టీ సింబల్ అండ్ ఓట్. దట్స్ హౌ ఇండియన్ ఎలక్షన్ హ్యాస్ బికమ్. బట్ దట్ ఈస్ సంథింగ్ వెరీ ట్రాజిక్. ఎందుకంటే ఒక క్యాండిడేట్ హిస్టరీ కూడా నీకు అవసరం లేదు అనుకున్నప్పుడు సొసైటీలో ఏం మార్పు వస్తుంది? ఓటింగ్ అనేది కంపల్సరీ ఎందుకు పెట్టకూడదంటే, ఇన్ కేస్ ఇఫ్ కంపల్సరీ పెట్టారనుకో ప్రజలు ఎలా ఉంటారంటే, సర్లే ఐ మీన్ గవర్నమెంట్ చెప్పింది కంపల్సరీగా పోయి ఓటేయాలా, ఏదో పోదాం, ఏదో సింబల్కి వేద్దాం, వద్దాం. ఓట్ అనేది బాధ్యత ఉండాలి. ఐ మీన్ హక్కు కాకుండా ఓట్ అనేది బాధ్యతలా తీసుకోవాలి. ఏదో హక్కు అని చెప్పిపోతే సరే వీడు ఎంత ఇస్తున్నాడు, 3,000 ఇస్తున్నాడు వీడికి వేద్దాం, 5,000 ఇస్తున్నాడు వీడికి వేద్దాం అని మైండ్ సెట్లో ఉంటారు. ఇంకా రూల్స్ అనేది చేంజ్ చేయాలి. ఇప్పుడు ప్రిజన్లో ఉండే దొంగలు అందరూ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం ఓటింగ్ హక్కు లేదు. అదే ఒక లీడర్ ప్రిజన్ నుంచి బయటికి బెయిల్ మీద వచ్చినా, సంథింగ్ కేసెస్ ఉన్నా వాళ్ళకి రైట్ ఉంది ఎలక్షన్లో నిలబడేదానికి. అందుకే రూల్స్ చేంజ్ చేయాలని చెప్పింది. ఎలక్షన్ షుడ్ బి ఏ మ్యాండేటరీ. వాళ్ళకి లైక్ గవర్నమెంట్ జాబ్ కావాలి మనకి ప్రతి ఒక్కరికి. మళ్ళీ గవర్నమెంట్ లైక్ సప్లైస్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, ప్రతి ఒక్కటి ఉండాలి. లైక్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా మనం ప్రతి ఒక్కరు లైక్ విల్ బి ఎలిజిబుల్. సో మనం ఏడ లైక్ బద్ధకంగా ఉండొద్దు. వీ షుడ్ ఓట్ అండ్ క్వశ్చన్ చేయాలి. సో అది మెయిన్. లైక్ పొలిటికల్ పార్టీస్ నచ్చకపోతే ప్రిఫర్ ఫర్ నోటా. కొత్తగా దెర్ ఇస్ అ న్యూ బిజినెస్ ఇన్ ద మార్కెట్, ఇఫ్ యు నో ఆర్ నాట్. ఒక పార్టీ సింబల్ ఉంటుంది. ఆ పార్టీ సింబల్కి సిమిలర్గా ఇంకో పార్టీ సింబల్ వచ్చినా కానీ తప్పిజారి ఓటేస్తారేమో అని చెప్పి వీళ్ళు ఆ పార్టీ దగ్గరికి వెళ్ళి నెగోషియేట్ చేసి దే ఆర్ టేకింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ మేము విత్డ్రా చేసుకుంటామని. ఎందుకంటే మన వాళ్ళ ఉన్న లేజినెస్ మీద బెట్టింగ్. అది మేనిఫెస్టో అన్నప్పుడు తెలీదు, దట్స్ ఓకే. క్యాండిడేట్ గురించి తెలీదు, దట్ ఈస్ ఆల్సో ఓకే. బట్ ఓటు వేసే 5 minutes ముందు కూడా ఏం నడుస్తుంది, ఎవరికి ఓటు వేయాలి? సో అలాంటిది హౌ వీఆర్ ఎలిజిబుల్ టు టాక్ అబౌట్ కరప్షన్? బికాస్ కరప్షన్ అనేది మనం ఎంత చేస్తే దాని రిఫ్లెక్షన్గా గవర్నమెంట్ అంత చేస్తుంది. గవర్నమెంట్ అంత చేస్తే మనం చేయడం కాదు. దిస్ ఈస్ అ రాంగ్ ఇమేజ్. సొసైటీ ఎంత కరప్టెడ్ ఉంటే గవర్నమెంట్కి అంత ఛాన్స్ ఉంటుంది కరప్ట్ అవ్వడానికి. గవర్నమెంట్ ఎంత కరప్ట్ అయితే సొసైటీ అంత కరప్ట్ కాదు. దిస్ ఈస్ అ రాంగ్, వెరీ వెరీ రాంగ్. మనం ఎంత తీసుకోవడానికి రెడీ ఉంటే గవర్నమెంట్ అంత ఎక్కువగా ఇవ్వడానికి రెడీ అవుతుంది, ప్రిపేర్ అవుతుంది. బికాస్ జెన్యున్గా వెళ్ళి ఒక పొలిటీషియన్కి ఇది చేయండి బాగుంటుంది, ఇది డెవలప్మెంట్ చేయండి బాగుంటుంది అంటే వాట్ దే విల్ సే, ఎలక్షన్కి ముందు ఎలాగో మనీ ఇవ్వాలమ్మా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? బికాస్ యావరేజ్ క్యాండిడేట్ ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్. సో ఓటింగ్ ఈజ్ మ్యాండేటరీ అండ్ దర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. అండ్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఆప్షనల్. ఎందుకంటే ఇందాక అన్నారు ఎవరో
అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు తెలియక ఓట్ రైట్ గురించి ఓట్ వేయట్లేదని. ట్రస్ట్ మీ, దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. ఎడ్యుకేటెడ్ పీపుల్, urban people, city people, young people are the people not voting. Old people, rural people, farmers, uneducated, people in mistress or distress, everything, they are all voting good percentage. మనం యావరేజ్ తీసి చెప్తున్నాం కాబట్టి మనకు క్లారిటీగా తెలియదు. బట్ ద పీపుల్ ఇన్ కంఫర్ట్స్, పీపుల్ ఇన్ లగ్జరీస్, దే ఆర్ ద పీపుల్ లెస్ ఓటింగ్. సో లెట్స్ డ్రాప్ ఆల్ దట్ అజంప్షన్స్. అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్ అనేది ఫండమెంటల్ రైట్గా ఎందుకు పెట్టలేదంటే ఫండమెంటల్ రైట్ ఆర్ జస్టిసబుల్. అంటే ఏమన్నా ఫండమెంటల్ రైట్ వైలేట్ అయితే పోయి కోర్టులో వెంబడి కేసు వేయొచ్చు. అలా ఇప్పుడు మన చాలా దొంగ ఓట్లని, రెక్కింగ్లని ఇలా జరుగుతాయి. ఒక్కసారి ఫండమెంటల్ రైట్గా పెట్టారనుకో, ఇప్పుడే జ్యుడిషియరీలో చాలా పెండింగ్ కేసెస్ ఉన్నాయి. ఇఫ్ ఒకవేళ ఓట్ని ఫండమెంటల్ రైట్ పెడితే ఇంకా చాలా కేసెస్ అవుతాయి. అందుకని ఇట్స్ వన్ పాయింట్, అందుకని పెట్టలేదు. ఇంకోటి మనకు ఒక సామెత చెప్తారు, యథా రాజా తథా ప్రజ అని. అది మొనార్కీ. ఇప్పుడు యథా ప్రజ తథా రాజా, ప్రజలలో పవర్ ఉంది, వీ హ్యావ్ పవర్. మన కాన్స్టిట్యూషన్ రాసిన లీడర్స్ అప్పట్లో లిటరసీ రేట్ చాలా తక్కువ. ఫ్యూచర్లో అందరు ఎడ్యుకేట్ అవుతారు, అందరు ఆలోచించుకొని ఒక మంచి లీడర్ని ఎలెక్ట్ చేసుకుంటారు అని అనుకొని డెమోక్రసీ పెట్టారు. మన బ్యాడ్ లక్ ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ బిగ్ బాస్ ఓటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కానీ బయట మన ఎలక్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇది వాళ్ళ తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళకి ఆ నమ్మకం లేదు. ఓట్ వేస్తే జరుగుతుంది అని ఆ నమ్మకం లేదు. ఆ నమ్మకం క్రియేట్ చేయాలంటే వీ షుడ్ చేంజ్ ద రూల్స్, నాట్ ద ప్లేయర్స్. ఇంకోటి నోటా వల్ల, నోటా అనేది వెరీ ఇంపార్టెంట్. అసలు ఊరికే ఓటు వేయకుండా ఉంటే నీ ఓటు వేరేవాడు వేస్తాడు అంతే. అదే నోటా వేస్తే అంటే త్వరగా రిజల్ట్ ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కాన్స్టిట్యుయెన్సీలో 1 lakh మెంబర్స్ ఉన్నారు, ఒక 50,000 మెంబర్స్ నోటా వేశారు. ఆ మిగతా 50,000 మెంబర్స్లో ఎవరో గెలిచారు, ఎవరో ఒక క్యాండిడేట్ గెలిచారు. బట్ నెక్స్ట్ ఎలక్షన్స్కి తనకు ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది. ఇంకా ఆ 50,000 మెంబర్స్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలనే ఒక భయంతో కొద్ది గొప్ప మంచి చేస్తాడు. ఇది నోటాకు ఉండే పవర్. అంటే లాస్ట్ ఇయర్ ఓటేసాను. సో వేసింది ఏమైందిరా అంటే దానికి ముందు ఉన్న ప్రభుత్వం, నేను పర్సనల్గా ఇది చేసింది, దానికి ముందు ఉన్న ప్రభుత్వం ఏదో మంచిగా ఆలోచించి కొన్ని పథకాలు అనేవి తీసుకొచ్చింది. అది ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ పథకాలని వదిలేసి ఈయన ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం స్వార్థంగా వాళ్ళ ఐడియాలతో చేసుకున్నారు. సో ఇప్పుడు నాకు మళ్ళీ ఇది లైక్ ఇప్పుడు కూడా కొంచెం మంచిగా ఉన్నాయి. సో అందులో అన్నీ అని చెప్పలేను కానీ హాఫ్ ఆఫ్ ది ఉన్నాయి. సో వాటిని ఇంకా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది పాయింట్. ఓటు వెయ్యాలి, మ్యాండేటరీ చేయాలి అనేది అయితే 100% చెయ్యాలి. సో ఎందుకంటే చాలా దేశాల్లో ఉన్నాయి ఇంతకు మేడం చెప్పినట్టు. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు సింపుల్గా తీసుకుంటే ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఏంటి అంటే $20 ఫైన్ వేస్తారు నువ్వు ఓటు వేయకపోతే. ఇఫ్ యూ ఫెయిల్, ఓటు వేయకపోతే $20 ఫైన్ వేస్తారు. అట్లీస్ట్ మన దేశం ఎలాగుందంటే నీకు ఓటర్ ఐడితో ఆధార్ లింక్ చేయి అనేదాన్ని కూడా మ్యాండేటరీ చేయట్లేదు. దానికోసం బిల్లుల మీద చర్చలు జరుగుతాయి కానీ సుప్రీంకోర్టు, హైకోర్టు ఇన్ని వెళ్ళినా కూడా సరే అది నాట్ మ్యాండేటరీ అన్నట్టు చేసేస్తున్నారు. సో ఎందుకు, వై? బట్ ఇంకొకటి ఏంటంటే మ్యాండేటరీ చేయకపోయినా కూడా సరే ఇప్పుడు మన దేశంలో 66.5 crores ఆఫ్ మెంబర్స్ ఆల్రెడీ వాళ్ళ ఓటర్ ఐడితో ఆధార్ లింక్ చేసుకున్నారు అంటే అప్పటికి అర్థం చేసుకో 50% ఆఫ్. ఇప్పుడు 66 crores అంటే ఈజీగా 40 to 50% పీపుల్ వాజ్ ఇంట్రెస్టెడ్. సో అది దృష్టిలో పెట్టుకొని ఏ ఓటు వేయకుండా ఇంట్లో కూర్చున్నప్పుడు నువ్వే నోటాకి వెయ్యి, నీకు నీ ఇష్టమైన నాయకుడికి వెయ్యి, ఎవరికైనా వేయాలి, ఓటు వేయాలి, కంపల్సరీ వేయాలి అన్నది నా ఒపీనియన్ అన్నట్టు. అదే ఓటింగ్ కంపల్సరీ చేయాలి, ఓట్లు వేయడం అనేది మ్యాండేటరీ చేయాలన్నది అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీదనే మాట్లాడడానికి వచ్చాం కాబట్టి ఇక్కడ అందరూ ఓటు వేయడానికే ఇంట్రెస్టెడ్ ఉంటారు. ఒకవేళ ఒకరో ఇద్దరో నేను 2 సార్లు అట్లా ట్రై చేసినా ఇంకా వేయబుద్ధి కావట్లేదు అని అంటే నోటాకి వెళ్ళి, అందుకే అంటే దీని మీద గట్టిగా ఒకసారి ఎలక్షన్ ముందు కూడా చెప్పండి, ఓటింగ్ కంపల్సరీ చేయాలా. ఎవరైతే ఇంట్రెస్టెడ్ లేరో ఎలక్షన్ మీదనో, పొలిటికల్ పార్టీస్ మీదనో, వాళ్ళ ఐడియాలజీ మీదనో, క్యాండిడేట్ ఐడియాలజీ మీదనో ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్ళి నోటాకి. చాలా బాధాకరమైన విషయం అంటే 2009 లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు, ఫార్మర్ IAS ఆఫీసర్, డాక్టర్,
చీఫ్ సెక్రటరియట్ ఒక పార్టీ పెట్టారు, తనకు ఒక్క సీట్ వచ్చింది కుక్కట్పల్లిలో, ఒకే ఒక సీట్. ఇలా ఉంది మన బయట ప్రజల ఐడియాలజీ, మైండ్ సెట్. సో అది మారాలి. ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళ విజన్ ఏంది, వాళ్ళ థింకింగ్ ఏంది, మనకేం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఎడ్యుకేషన్ అంటున్నారు, స్కూల్ డెవలప్ చేస్తున్నారు, ఆ మిడ్ డే మీల్ 1 ఎగ్ పెడుతున్నారు, పెరుగు పెడుతున్నారు, అంతా బాగుంది. అదిగా చూడాల్సింది. పాస్ పర్సెంటేజ్ ఎలా పెరిగింది, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంత డిఫరెన్స్ వచ్చింది, ఇది మెయిన్ చూడాలి. ఎడ్యుకేషన్ని పక్కన పెట్టి పెయింటింగ్స్ బాగా వేస్తున్నారు, స్కూల్కి చాక్లెట్స్ ఇస్తున్నారు, స్నాక్స్ బాగా పెడుతున్నారు, అది కాదు. లెక్చరర్స్ ఎంతమంది ఉన్నారు, 50 మెంబర్స్కి ఎంతమంది టీచర్స్ ఉన్నారు, ఆ లెక్చరర్స్ మంచి వాళ్ళేనా, ఐ మీన్ మంచి ఎడ్యుకేటెడ్ వాళ్ళేనా, ఇలా చూసుకోవాలి మనం. అలా చూడకుండా న్యూస్ అంటే మీడియా కూడా అలాగే అయింది. ఏదైనా మిడ్ డే మీల్లో ఒక పురుగు వచ్చిందనుకో, దాన్ని ఒక వైరల్ చేయడం, అదిగా చేయాల్సింది. ఎందుకు టీచర్స్ లేరు ఈ స్కూల్స్లో, ఎందుకు పాస్ పర్సెంటేజ్ ఇలా పడిపోతుంది గవర్నమెంట్ స్కూల్స్లో, ఇది వాళ్ళంతా ఫోకస్ చేయాల్సిందే. ఒక రాజకీయ నాయకుడికి చదువు అవసరమా కాదా? ఈజ్ ఎడ్యుకేషన్ నెసరీ ఫర్ పొలిటీషియన్? అంటే ఇంకోటి, ఎడ్యుకేషన్ ఉంటేనే తను రూల్ చేస్తాడని అది మ్యాండేటరీ కాదు. ఒక్కొక్కరికి ఒక థింకింగ్ ఉంటుంది. ఇప్పుడు మా కజిన్స్లో ఒకరు అన్ఎడ్యుకేటెడ్, బట్ ఈజ్ రన్నింగ్ ద బిజినెస్ ఒక 100 ఎంప్లాయీస్తో. తను ఏం ఎడ్యుకేటెడ్ కాదు, ఏ MBA చదవలేదు, అంతే. బట్ ఎడ్యుకేషన్ మ్యాండేటరీ ఎందుకంటే కొన్ని మినిస్ట్రీస్ ఉంటాయి. ఇప్పుడు హెల్త్ మినిస్ట్రీ, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్, ఈజ్ అ మెడికల్ స్టూడెంట్ ఆర్ నాట్. ఇలా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, తనకు కొంచెం మినిమం ఎడ్యుకేషన్ ఉండాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి 10th ఫెయిల్ అయింటే తను ఏం రిప్రజెంట్ చేస్తున్నట్లు మనకి, తను ఇంగ్లీష్లో కూడా మాట్లాడకుంటే మనల్ని ఏం రిప్రజెంట్ చేస్తున్నట్లు మనకి ఏం చేస్తాడు. ఎడ్యుకేషన్ మ్యాండేటరీ కాదు అంటే ఐ డోంట్ బిలీవ్. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంటేనే కదండి ఇప్పుడు ఏదైనా ఒకటి ఆలోచించడానికి కానీ, ఇప్పుడు ఆయనకు ఒక విషయం ఉంది, అది ఉంది అంటే లైక్ ఎట్లా వెళ్తారు. ఇప్పుడు ఒక నాలెడ్జ్ లేదు అంటే నీకు, ఇప్పుడు నీ మొత్తం ఏపీలో నువ్వు చదువుకుని, ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ డిగ్రీ వరకు PhD వరకు మనం చదువుకునేదే ప్రపంచం. అది మనకి తెలిసిన ప్రపంచం అన్నట్టు మనం పోతాం. సో ఆ ఐడియాల నుంచి మనం ఇప్పుడు నేనేం చేయాలి నెక్స్ట్, ఇప్పటి వరకు చదువుకున్న దాని ఐడియాల నుంచి నేనేం చదువుకోవాలి నెక్స్ట్, ఏం జాబ్ చేయాలన్న దానిపైన నేను పోతాను. సో అలాగే వాళ్ళకు కూడా కావాలి ఎడ్యుకేషన్స్. ఇప్పుడు ఎలాగున్నారంటే ప్రాక్టికల్గా చూసుకుంటే ఎవరికి ఇప్పుడు రాజకీయ నాయకులకి ఎడ్యుకేషన్ లేని దానివల్లనే చాలా వరకు ఏమైపోయిందిరా అంటే, ఇప్పుడు చాలామంది మనకు తెలిసిందే ట్రోల్స్ అవుతుంటారు. సో బీకామ్లో ఫిజిక్స్ ఉందని అనడం, అసెంబ్లీలోనే అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడడము. సో రీసెంట్గానే చాలా ఇష్యూస్ జరిగినాయి. సో అలాంటి బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళపైన ఇప్పుడు ఎలాగైతే ఓటు వెయ్యొద్దు అనే ఫీలింగ్ వస్తుంది చూడండి. వెయ్యొద్దు అనే ఫీలింగ్ ఎందుకు వస్తుంది అంటే, ఇలా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మాట్లాడేస్తుంటే ఇలాంటి వాళ్ళకి మనం ఓటు వేయాల్సిందే అనే మైండ్ సెట్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది. సో ఎడ్యుకేషన్ ఇంపార్టెంటే అనే పాయింట్కి వస్తే మేబీ 50-50 ఛాన్సెస్. ఇప్పుడు గుమ్మడి నరసయ్య గారికి అంత ఎడ్యుకేషన్ ఉంది, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఇప్పుడు మీరే ఉన్నారు, మీ ఊర్లో అసలు స్కూల్స్లో కాలేజ్లో అంత ఎడ్యుకేషన్ ఎక్స్పోజర్ లేదు. కానీ మీకు మీ పీపుల్ యొక్క ప్రాబ్లమ్స్ తెలుసు. ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్ ఉంటేనే నామినేషన్ వేస్తామంటే నీ పీపుల్ వైపు ఎవరి నుంచి ఉంటాడు, వాళ్ళ వైపు ఎవడు మాట్లాడతాడు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే చెప్తున్నా కదా, గుమ్మడి నరసయ్య గారికి అంతే, ఆయన ఒక్కరనే కాదు, ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళని మంచి చేసేస్తారంటే అది కాదు. కామన్ సెన్స్ ఉండాలి. ఏ ప్రాబ్లమ్ని ఎట్లా అడ్రస్ చేయాలి, ఎవరికి అడ్రస్ చేయాలి, ఏ టైంలో అడ్రస్ చేయాలి, ఎట్లా స్టాండ్ తీసుకుంటే ప్రాబ్లం క్లియర్ అవుతుంది అన్న కామన్ సెన్స్ ఉండాలి. ఫస్ట్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో, ఎడ్యుకేషన్ కంటే హానెస్టీ ఉండాలి వాళ్ళు చేసే ట్రయల్లో. అది కూడా ఎడ్యుకేషన్తో పాటు యాడెడ్, ఎడ్యుకేషన్ ఉంటే మంచిదే, దాంతోపాటు కామన్ సెన్స్ ఉండడం యాడెడ్ బోనస్. సో బేసికలీ నా పాయింట్ ఏంటంటే, ఇఫ్ యు సీన్ అదర్ కంట్రీస్, US లాంటి ఎలక్షన్స్కి ముందు అపోజిషన్ పార్టీ అండ్ ద మెయిన్ పార్టీ మీడియా ముందుకు వచ్చి మేము ఈ డెవలప్మెంట్ చేసాము అండ్ అపోజిషన్ వాళ్ళు ఎందుకు ఈ డెవలప్మెంట్ చేయలేరని దిల్ బి హెల్దీ కాన్వర్సేషన్ బిట్వీన్ ద 2 పార్టీస్ అనమాట. సో దానివల్ల ఏంటంటే ప్రజలకి దే విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవరికి ఓట్ వేస్తే బాగుంటుంది, ఎవరికి ఈసారి ఓట్ అయిపోతే బాగుంటుంది తెలుసు. అలాంటిది కనుక ఇఫ్ యూ బ్రింగ్ దట్ సిస్టమ్ టు అవర్ కంట్రీ, ఏ స్టేట్లో అయితే ఎలక్షన్స్ జరుగుతున్నా కరెక్ట్గా ఒక 1-2 months ముందు ఫీ బ్రింగ్ అపోజిషన్ పార్టీ లీడర్ అండ్ ది లీడింగ్ పార్టీ లీడర్ ముందుకు తీసుకొచ్చి మేము ఈ డెవలప్మెంట్ చేసాము, దీనివల్ల మేము డెవలప్మెంట్ చేయలేదు, అపోజిషన్ వాళ్ళని కానీ కన్విన్స్ చేసి ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రజలకి ఈజీగా అర్థమవుతుంది ఎవరికి ఓట్ వేయాలి, ఎవరికి ఓట్ వేయగలరు. సో దీనికోసం మళ్ళీ సపరేట్గా మా క్యాంపెయిన్స్ చేయడం అసలు అవసరం లేదనమాట. ఫస్ట్ థింగ్ ఈస్ దట్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఐ విల్ కన్క్లూడ్. Primarily, education is not required for democracy. Theoretically అనుకోవచ్చు లేదా ప్రాక్టికలీ అయినా చెప్పొచ్చు. వై ఐ విల్ టెల్ అంటే,
మనం సర్టిఫికేట్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడినప్పుడు ఐఎమ్ సేయింగ్ దట్ లైక్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ అని. సో ఏ ఏరియాకైనా దెర్ విల్ బీ ఎ ఎకో సిస్టమ్. అండ్ ఎడ్యుకేషన్ యూ టాక్ అబౌట్ పాలిటిక్స్ ఇస్ నాలెడ్జ్ ఆన్ ఎకో సిస్టమ్. ఆ ఎకో సిస్టమ్ నీకు తెలిసి ఉండాలి. నా వాళ్ళేంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇక్కడ ఉన్న ప్రైమరీ థింగ్స్ ఏంటి. సో ఒక నువ్వు అన్ఎడ్యుకేటెడ్ సొసైటీ నుంచి వచ్చినప్పుడు ఇట్స్ గుడ్ దట్ యు ఆర్ అన్ఎడ్యుకేటెడ్. ఒక నువ్వు వెరీ వెల్ రిప్రజెంటెడ్ ఎడ్యుకేటెడ్ సొసైటీ నుంచి వచ్చినప్పుడు ఇట్స్ వెరీ గుడ్ దట్ యూ షుడ్ బి ఎడ్యుకేటెడ్. అండ్ ఇది ఆటోమేటిక్గా వచ్చే విషయం. మనం ఫోర్స్ చేసి ఇక్కడ డిగ్రీ పర్సన్ ఏం కావాలి, అక్కడ అదే కావాలి అంటే వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ అ డిఫరెంట్ పర్సన్ టు డిఫరెంట్ థింగ్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ హిస్టరీలో యూ టేక్ తుగ్లక్. సో తుగ్లక్ అని నేను ఆయనని ఇన్సల్ట్ చేయట్లేదు, హీఈస్ అ వెరీ గ్రేట్ పర్సన్, ఎడ్యుకేటెడ్. Education was his problem because society was at a different place, he was at a different place. He was the only ruler at that point, educated, from where he went to China, he went to European, and then he got all education, and then he tried applying it on the people. But people were not ready. అప్పటికి పీపుల్ అంతా క్రెడిబుల్ సొసైటీలో లేరు. సో టోకన్ సిస్టమ్ స్పాయిల్డ్, ఇరిగేషన్ స్పాయిల్డ్, అవన్నీ తర్వాత సూపర్ డూపర్ హిట్ వేర్ సొసైటీ కేమ్ టు దట్ స్టేజ్. బట్ జనరలీ మనం ఏం చెప్తాం, అరే తుగ్లక్లా చేస్తున్నావని. ఇట్ మీన్స్ వీ హ్యావ్ టు బిలాంగ్ టు ద హర్డ్ వేర్ మై గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్. అక్కడి నుంచి లీడర్ పుట్టుకొస్తాడు. సో లీడర్ నాలెడ్జ్ అనేది ఫీల్డ్లో ఉంటుంది, లీడర్ స్ట్రెంగ్త్ అనేది పీపుల్ దగ్గర ఉంటుంది. అది పేపర్ మీదో, సర్టిఫికేట్ మీదో, పర్సంటేజ్ మీదో, బాగా ఇంగ్లీష్ మాట్లాడతాడనో లేదంటే రిప్రజెంట్ చేస్తాడనో కాదు. సమ్ లీడర్స్ ఆర్ వెరీ వెరీ లెస్ స్పోకెన్, వెరీ పవర్ఫుల్. Some leaders are very outspoken, they didn't win at all. If you ask me, కంప్లీట్గా లాంగ్ టర్మ్లో పాదయాత్ర చేసి ఓడిపోయిన లీడర్లు ఎంతమంది? వెరీ లెస్ పర్సంటేజ్, రైట్? బికాస్ పీపుల్ బిలీవ్ ఓకే ఈయన నన్ను రిప్రజెంట్ చేస్తాడు, ఈయనకు నా ప్రాబ్లం తెలిసింది, ఆయనకి అర్థమవుతుంది ఏవి ప్రయారిటీ ప్రాబ్లమ్స్ అని. సో లీడర్ ఎడ్యుకేషన్ ఈజ్ టోటలీ ఫీల్డ్. లైక్ ఒక వార్కి వెళ్ళే అతనికి నువ్వు బుక్లో నేర్పించలేవు. స్విమ్మింగ్ అనేది డైరెక్షన్స్ ఇచ్చి వచ్చు నీకు స్విమ్మింగ్ అని చెప్పలేం. 100% యూ హ్యావ్ టు గో ఇన్ టు ద వాటర్ అండ్ ప్రూఫ్. 100% యూ హ్యావ్ టు గో ఇన్ టు ద వార్ అండ్ ప్రూఫ్. సో అలాగే లీడర్ కూడా హీ హ్యాస్ టు గో ఇన్ టు ద పీపుల్ అండ్ ప్రూవ్ హిమ్సెల్ఫ్. దట్ ఈస్ వేర్ హిజ్ ఎడ్యుకేషన్ టెస్ట్ ఇస్. సో థియరిటికల్గా నన్ను అడిగితే గ్రాడ్యుయేషన్ బెస్టా, నాలెడ్జ్ ఇన్ దిస్, that doesn't fit in there. And India is a very diverse society. Konni dagara you will have like very very developed areas, totally underdeveloped areas, tribal areas, primitive tribal areas, and some areas like where cosmopolitan people are there. So with annitni club chesi we cannot bring a unified rule. So that is one assumption, that is something related to education. At the same time, the power of the leader is proving his power before going to the election. నన్ను అడిగితే ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో వాళ్ళు పవర్ఫుల్. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఈ రూమ్లో ఎవరు పవర్ఫుల్ అంటే ఎవరు మిగిలిన వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతారో వాళ్ళు పవర్ఫుల్. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ ఎడ్యుకేషన్, ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్. హౌ అ పర్సన్ కెన్ కంట్రోల్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్, దట్ ఈస్ పవర్. అది నువ్వు ఫీల్డ్లో ప్రూఫ్ చేసుకొని ఎలక్షన్కి వెళ్తావు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అందుకే వీ విల్ నాట్ గో ఇన్ టు వెరీ మ్యాండేటెడ్ రూల్స్ ఇన్ డెమోక్రసీ. We believe that democracy represents people, power represents the people. సో ఎప్పుడైనా కానీ అద్దం ముందు నించొని ఇలా ఉన్నావు అనే బదులు యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్స్ హౌ వీ ఆర్. జస్ట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే. ఒక పొలిటీషియన్ని తిట్టడంలో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, బట్ దట్ రిప్రజెంట్స్ అస్. దట్ ఈస్ వాట్ వీ ఆర్ కలెక్టివ్లీ. అండ్ ఇఫ్ వీ ఆర్ డిఫరెంట్, హీ వుడ్ బి డిఫరెంట్ ఆటోమేటికలీ. ఎడ్యుకేషన్ అనేది ఐ యాక్సెప్ట్, బట్ నాట్ university kind of education, field education, people education, acknowledgement of the society is needed. So this is what it is. 3 mandatory steps to increase voting percentage. ఇలా చేస్తే జనాలు తప్పకుండా ఓటింగ్కి వస్తారు అనే 3 రూల్స్. సో ఫస్ట్ వాళ్ళు చూసుకునేది వాళ్ళ సెల్ఫ్, దాన్ని డిమాలిష్ చేయాలి. సో ఎలక్షన్ డే అనేది హాలిడే అజ్యూమ్ చేసుకున్నాడు, అది కట్ చేసేయాలి. ఇట్స్ ఎ డ్యూటీ. మనకి అక్కడ ఆఫీస్లో వర్క్ ఉన్నది అని ఫీల్ కావాలి. సో మనం ఏమనుకుంటాం, అది పోలింగ్ బూత్ ఉంటుంది కదా, అది ఆఫీస్ అనుకోవాలి. సో మనం ఆఫీస్కి వెళ్ళి మనం వర్క్ చేయాలి అని ఒకటి పెట్టుకోవాలి. నెక్స్ట్ థింగ్, మన సిటీని లైక్ మన విలేజ్ని డెవలప్ చేయడానికి అతనికి
సో మనం రిప్రజెంట్ చేస్తున్నాం ఒక వ్యక్తిని. సో అందరు వెళ్ళి మాట్లాడలేరు కదా అసెంబ్లీని. మన నుంచి ఒక పర్సన్ బయటకు వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడుతున్నాం. సో 5 years అంటే లైక్ 5 years టెన్యూర్ కదా, ఆ 5 years అతను ఏం చేస్తాడు, మనల్ని ఎలా ముందటికి నడిపిస్తాడు, సో ఫ్యూచర్లో మనల్ని ఎలా ముందటి రాణిస్తాడు అనేది చూడాలి. అంటే ఆలోచించాల్సింది ఎమ్మెల్యేస్ 4 years మన ఇంటి దగ్గరికి కూడా రాకుండా వాళ్ళు వై బిఫోర్ ఎలక్షన్స్ 1 month ఎందుకు వస్తున్నారు, ఓటు ఒక్క పవర్, అది మెయిన్ థింక్ చేయాలి. ఇంకోటి ఎకనామికల్గా మన స్టేట్ ఎలా ఉంది అంటే బ్యాంక్ క్రప్ట్లో ఉందా, లేకపోతే అప్పులు ఎక్కువ ఉన్నాయా, లేకపోతే ఎక్కడి నుంచి తెస్తున్నారు ఈ ఫ్రీబీస్ అంటే ఫ్రీబీస్ అనేది ఉండాలి. ఇండియా ఇలా వాస్ట్ కంట్రీ, మనకు ఉండాలి ఒక ఎక్స్టెంట్ వరకు. బీటెక్ పాస్ అయితే 5 lakhs ఇస్తా, పీజీ పాస్ అయితే 10 lakhs ఇస్తా, అలా వద్దు. బీటెక్ పాస్ అయితే మనకు ఎంప్లాయ్మెంట్ జరుగుతుందా లేదా, ఈ టైప్ ఆఫ్ థింకింగ్ రావాలి. యాక్చువల్ అందరూ పైనుంచే చూస్తున్నారు, అంటే ఫ్రీ బీస్ అని, ఆఫర్స్ అని, లేకపోతే ఇలా మేనిఫెస్టో అని, అదని ఇదని, ఇవన్నీ చూసి అంటే మనం ఏ ఎరవలో ఉన్నాము అంటే జొమాటో, జెప్టో, స్విగ్గీ, రెడ్ బస్, బుక్ మై షో ఇవన్నీ ఎందుకంత సక్సెస్ అయినాయి అంటే మన బద్ధకం వల్ల. యాక్చువల్గా ఈ సైకాలజీ అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. అంటే చాలామందికి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి లైన్లో నిలబడి ఎండ్లో నిలబడి ఓటేయాలంటే ఏమో మేబీ నచ్చకపోవచ్చు, ఎంత ఫండమెంటల్ రైట్ అయినా, ఎంత డ్యూటీ అయినా సరే సైకాలజీని కూడా మనం కన్సిడర్ చేయాలి ఇక్కడ. సో ఎందుకు మనం వాళ్ళకి అంత ఈజీ చేయకూడదు ఓటేసే హక్కుని, ఒక యాప్ లాగానో లేకపోతే ఒక ఆన్లైన్లోనో లేకపోతే ఏదైనా విధంగా ఎందుకు అంత ఈజీ చేయలేదు. ఒక లైక్ బ్రాండ్ నేమ్ చెప్పాను, ఫోన్ కంపెనీది, అసలు సేఫ్టీలో నెంబర్ 1 అనేది ఆ కంపెనీ అని ప్రమోట్ చేసుకుంటుంది. ఆ కంపెనీనే లైక్ వైరస్ ఎక్కించి వాటిని ట్యాంపరింగ్ చేసినప్పుడు ఆఫ్టర్ ఆల్ ఈ సిస్టమ్ని ఎట్లా ట్యాంపరింగ్ లైక్ చెయ్యరు. బేసిక్గా ఆలోచించండి. బ్యాలెట్స్ ఉన్నప్పుడు సరిగ్గా వేస్తలేరు అది ఇది అని చెప్పారు, ఈవీఎం వచ్చినాక ట్యాంపరింగ్ అంటున్నారు. మరి ఆన్లైన్ సిస్టమ్ ఉన్నప్పుడు వేరే కంట్రీ వాడు మనల్ని మాల్వేర్ యూజ్ చేసి లైక్ ఇంక్రీజ్ చేయలేడా, లేకపోతే నా ఓటీపీ, సపోజ్ ఇప్పుడు ఓటీపీ సిస్టమ్ నడుస్తుంది ప్రతి దగ్గర, ఓటీపీ ఉంటే ఈ పర్సన్ అంటున్నాడు, సో ఆ ఓటీపీ వేరే వాడు లైక్ కనుక్కొని నా ఓటు యూజ్ చేయొచ్చు కదా. సో ఆన్లైన్ ఓటింగ్ అనేది ఇంపాసిబుల్, దట్స్ ఎ బ్లండర్. సో వన్ థింగ్ ఫ్రమ్ ది హెచ్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే, కంపెనీ రోజు ఎలక్షన్ డే రోజు కంపెనీ హాలిడే వచ్చినప్పుడు ఏ ఎంప్లాయీ అయితే వెళ్ళి ఓటు వేయట్లేదో వాళ్ళకి లాస్ ఆఫ్ పే వేస్తే ఆటోమేటిక్గా పర్సంటేజ్ పెరుగుతుంది. పెరుగుతుంది. నేను చెప్పి సో కామన్ అంటే ఇప్పుడు నాలాంటి ఒక కామన్ ఎంప్లాయీ గురించి చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ డే అంటే ఒక హాలిడే అయిపోయింది. సో హాలిడే రోజు మామూలుగా మనం ఏం చేస్తాము, ఇంట్లో ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాము, లేదంటే అరే లేక ఒక్క రోజు దొరికింది మనం ట్రిప్కి వెళ్దాం, అట్లా స్టేట్ దాటి వెళ్ళిపోదాం అన్నట్టు ఉంటాం. సో అట్లా కాకుండా ప్రతి కంపెనీ జస్ట్ 2 or 3 hours ఒక ఎంప్లాయీకి పర్మిషన్ ఇచ్చి వెళ్ళి ఓటేసి రమ్మని చెప్తే బెటర్, ప్రతి ఒక్కరూ ఓటేస్తారు అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఐటీ కంపెనీస్కి కానీ ఇప్పుడు మనలాంటి 6 day వర్కింగ్ కంపెనీస్కి దొరికేది ఒక్కరోజు సండే, ఇంకా అది కాకుండా ఇట్లాంటి ఏదైనా ఎలక్షన్ డే వస్తే ఇంకొక రోజు దొరుకుతుంది. సో మనం ఏమనుకుంటాం, ముందు రోజు నెక్స్ట్ డేనో హాలిడే లైక్ లీవ్ తీసుకొని ట్రిప్కి వెళ్ళొద్దాం అనుకుంటారు. సో అదే అంటున్నాను ఏంటంటే ఆర్గనైజేషన్స్ జస్ట్ ఒక 2-3 hours ఎంప్లాయీకి పర్మిషన్ ఇచ్చి పంపిస్తే, ఇప్పుడు దండోరా వేస్తారన్నారు కదా, సేమ్ అట్లనే ఆఫీస్లో కూడా వెళ్ళండి ఓటేసి రండి అంటే వెళ్తుందేమో అని. ఇఫ్ యూ ఆస్క్ మీ అంటే జెన్యున్లీ నాకు ఆ క్యూరియాసిటీ ఉండేది, ఎందుకు బయటికి వచ్చి ఓటేయరు, డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు, అండ్ మేబీ లేజినెస్ ఒక రీజన్ ఉండొచ్చు, వేరే ఏమైనా బూత్ ఇష్యూస్ అవి ఇవి అని దేర్ యూస్ టు బి లాట్ ఆఫ్ డౌట్స్ 5 or 6 years బిఫోర్. బట్ ఇప్పుడు యాజ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద ఎలక్షన్ ప్రాసెస్ డైరెక్ట్గా కాబట్టి ఐ నో వాట్ ఇట్ ఈస్ అని చెప్పి. సో ప్రైమరీగా ఇఫ్ యూ ఆస్క్ మీ, బీయింగ్ ఇర్రెస్పాన్సిబుల్ ఇస్ 90% ఆఫ్ ద రీజన్, రెస్ట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ హౌ యూ మేకప్ యువర్ రీజన్ అంతే. దానికి సిస్టమ్ మారదని, నాకు దూరం అని, అది అని, ఇది అని, ఎవ్రీథింగ్ ఇస్ దట్. సో నేనేమి మ్యాండేటరీ చేయమని చెప్పట్లేదు, బికాస్ దట్ ఈస్ సంథింగ్ అగైన్ అ డిఫికల్ట్ ప్రాసెస్. ఎందుకంటే ఐడియలిస్ట్గా మాట్లాడడం ఈజీ, ప్రాక్టికల్గా సొల్యూషన్ చెప్పడం ఇంపార్టెంట్. సో నౌ వాట్ ఐ సే ఇస్ దట్ వెరీ సింపుల్ థింగ్, ఓటు వేయని వాళ్ళని ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పండి, అది బరువా ఇది చేస్తారు. బికాస్ పీపుల్ హూ ఆర్ లేజీ, రైట్? ఇప్పుడు నేను రేపు ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, ఏ ఆఫీస్కి వెళ్ళి ఏం లెటర్ రాయాలి, ఆన్లైన్లో ఏం మెయిల్ పెట్టాలి, ఈ సేవకి వెళ్ళాలా అక్క, అదొక పెద్ద ప్రాసెస్.
అని అనుకునే జనతానే ఓటు వేయట్లేదు. బికాజ్ హవెవర్ యూ కవర్ ఇట్ అప్, దట్ ఈస్ ద రీజన్. నీకు అవసరమైతే నువ్వు వేస్తావు, ఇది బాధ్యత అనుకుంటే. నౌ ఇఫ్ యూ సే దట్ టైం తీసుకోండి, ఒక 1 month తీసుకోండి, బట్ 1 monthలో వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ఎందుకు వేయలేదు అని, మేము మీద ఒక డేటా మెయింటైన్ చేస్తామని చెప్పండి. దెన్ దెల్ ఫియర్. వాళ్ళు ఏ లేజినెస్తో అయితే ఓట్ వేయొద్దు అని అనుకుంటున్నారో అదే లేజినెస్ని వాళ్ళకి ఆన్సరబిలిటీ చేయండి. రేపు వచ్చి మీరు గవర్నమెంట్లో ఏదో ఒక దగ్గర ఆన్సర్ చేయాలి, మీరు రీజన్ రాసి ఇవ్వాలి. మీకు పనిష్మెంట్ ఇస్తామని చెప్పట్లేదు, బట్ వీఆర్ సేయింగ్ దట్ వీ వాంట్ టు నో. మాకు తెలియాలి అసలు మీరు ఎందుకు ఓట్ వేయట్లేదు అని చెప్పి. ఈ ప్రాసెస్ ఈజీ అని చెప్పి దే విల్ కమ్ అవుట్. ఎందుకంటే అట్లీస్ట్ ఇలా సెల్ఫీ దిగి ఫోటో పెట్టుకోవచ్చు కదా, ఇట్ లుక్స్ బెటర్. సో చాలా రకాలుగా డిఫరెంట్ ఒపీనియన్స్ మనం ఇప్పుడు ఈ షోలో బయట పెట్టాం. ఐ థింక్ దిస్ మైట్ చేంజ్ యాజ్ మేడం సెడ్, అట్లీస్ట్ 1 person టు గో అండ్ ఓట్. అదే అంటే మనం డిబేట్ స్టార్ట్ చేసే ముందు నా టర్న్లో లైక్ నా సైడ్ నుంచి ఏముండిందంటే, నా ఓట్ వేయను అంటే అది నా ఒక్కడిది కాదు, లైక్ నాలాంటి వాళ్ళు రిఫ్లెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి సంహవ్ ఈ షో చూసి అలాంటి వాళ్ళు చేంజ్ అవుతే సమ్ చేంజ్ ఈ షో నుంచి స్టార్ట్ అవుతుంది అనేది సమ్ బిలీఫ్తో ఈ ఎపిసోడ్ చేయడం జరిగింది. ఇట్స్ ఆల్ అబౌట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ యువర్ ఒపీనియన్స్. Please do cast your vote and follow, subscribe on point.